అండి ఈరోజు శనగపప్పు చట్నీ చేసుకుందాం. అలాగే పల్లి చట్నీ కూడా, గ్రౌండ్ నట్ చట్నీ. శనగపప్పు చట్నీకి ఫస్ట్ పచ్చిమిరపకాయలని ఇలా సగాన్ని కట్ చేసుకుని ఆయిల్ పెట్టి ఆయిల్లో ముందు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకోవాలి. అవి బాగా పేలుతాయి. ఒక్కోసారి కట్ చేస్తే కొంచెం పర్వాలేదు. ఇలా కట్ చేసేసుకుంటే అవి వేగాలి. బాగా వేగాక అప్పుడు అందులో ఒకసారి గుల్లశనగపప్పు కూడా ఒకసారి వేయిస్తేనే బాగుంటుందండి. లేదంటే కొంచెం స్మెల్ తేడా వస్తుంది, అదొక రకంగా ఉంటుంది. ఒకసారి గుల్లశనగపప్పు కూడా వేయించేసి ఇలాగా అదే ఆయిల్లో, అంటే మనం పచ్చిమిరపకాయలు వేయించిన దానిలోనే ఒక వేపు ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ వేయాలి. ఇలా చేస్తే ఆంధ్రాలో పాకా విలాస్ చట్నీ లాగా ఉంటుంది. ఇలా వేసుకోవాలి. వేసి ఇందులో సాల్ట్ వేయాలి. ఇందులో సరిపడా సాల్ట్ వేయాలి. చూసారు కదా, ఇది ఒక ఉడుకు, అంటే కొంచెం వాటర్ వేడెక్కే వరకు వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అలాగే ఇదే సేమ్ దీంతో పాటు కొంచెం పల్లీలు కూడా వేసి మిక్సీ వేసుకుంటే అది గ్రౌండ్ నట్ చట్నీ. ఇది శనగపప్పు చట్నీ, ఓన్లీ శనగపప్పు. ఇందులో కావాలనుకున్న వాళ్ళు గార్లిక్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం గార్లిక్ కూడా వేసుకుంటారు, నేనైతే వేయను. ఇది ఆంధ్ర సైడ్ కొంచెం పాకా విలాస్ చట్నీ లాగా ఉంటుంది. మనకి చిన్న చిన్న హోటల్స్ వేస్తారు కదా, ఆ చట్నీ సూపర్ ఉంటుంది. ఇలాగా కొంచెం ఇది పలచగానే బాగుంటుంది, అలాగే కారంగా బాగుంటుంది. అలాగే అందులోనే గ్రౌండ్ నట్స్ వేసి కావాలనుకున్న వాళ్ళు గార్లిక్ కూడా వేసుకుంటే కూడా బాగుంటుంది. పల్లి గ్రౌండ్ నట్ చట్నీలో కూడా గార్లిక్ బాగుంటుంది. లేదు అనుకుంటే ఇలాగే ఇది సగం అది సగం ఇది కలిపేసి మిక్సీ వేసుకుంటే కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మిక్సీ వేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఉడికొచ్చింది. ఇంకా ఆపేద్దాం. ఇంకా ఆపేసి మూత పెట్టి కాసేపు చల్లారాక మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఒట్టి శనగపప్పు చట్నీ మిక్సీ వేసుకుందాం. అన్నిటికీ ఒకేలాగా వేయించేసుకోవాలి. తర్వాత ముందు శనగపప్పు చట్నీ చేశాక అప్పుడు పల్లీ చట్నీ, అందులోనే కొంచెం పల్లీ వేసి రుబ్బేయడమే పల్లీ చట్నీ అది. ఇది ఇప్పుడు నేను శనగపప్పు చట్నీకి రుబ్బుతున్నాను. ఇప్పుడు వాటర్ వేసి మిక్సీ వేసేసుకుందాం. చూసారు కదా, ఇలాగా శనగపప్పు చట్నీని మిక్సీ వేసుకోవాలి. అలాగే మనం ఇలా పోపు కూడా వేసి పెట్టేసుకోవాలి. అలాగే ఇంకా పల్లీ చట్నీ మనం రుబ్బేసుకొని చూపిస్తాను. ఈ శనగపప్పు చట్నీ ఖాళీ చేసి అందులోనే పల్లీ చట్నీ వేసేద్దాం. చూసారు కదా, పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే పోపు చెప్పాను కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడే వేసుకోవాలి. పోపు అప్పుడే బాగుంటుంది. ఇలాగే ఉంచితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పల్లీ చట్నీ రెడీ. ట్రై చేయండి, తప్పకుండా సూపర్ ఉంటుంది.